Chammak Challo. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అండి. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కొత్తగా వచ్చారు, మన అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం ప్రివ్యూ ఏమో టెలిగ్రామ్ ఛానల్ చూడొచ్చు. అలాగే అలైట్ కొత్త వర్షన్ లేకపోతే ఏం చేస్తారంటే అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్లో అలైట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో పిన్స్ పెట్టాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్మార్క్ పిసెట్ మరియు షేకెవర్ పిసెట్ ఇంపోర్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే ముందుగా బిట్మార్క్ పిసెట్ ఉంది, ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. బిట్మార్క్ ఇమేజ్ దగ్గర కార్డు దగ్గర బిట్మార్క్ యాడ్ చేస్తుంది. ఏం చేద్దామంటే ఇక్కడ మనకు 9:16 ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఎలా యాడ్ చేద్దామంటే ఒకసారి మీ బ్యాక్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. 9:2 రేషియో స్టార్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ ఉందా మళ్ళీ క్లిక్ చేసుకోండి. మీడియా ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్కడ గైడ్ లొకేషన్లో మీ యొక్క ఫోటో ఉంటుంది కదా 9:16 ఏదో ఒక ఇమేజ్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన డాట్ క్లిక్ చేయండి. ఇమేజ్ చిన్నగా వస్తే ఫిల్ కాంపోజ్ ఏరియా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ పైన ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేస్తున్న కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఉందా ఏం చేస్తారు క్లిక్ చేసిన ఇక్కడ సేవ్ వస్తుంది. సేవ్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిట్మార్క్ పిక్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే స్టార్ ఐకాన్ కనిపిస్తుంది సెకండ్ మన వైట్ కలర్లో క్లిక్ చేసుకొని తర్వాత మీరు 9:16 ఇమేజ్ కన్వర్ట్ చేస్తారు కదా లొకేషన్కి పోయి ఈ విధంగా 9:16 ఇమేజ్ సెట్ చేసుకుని అక్కడ ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది వస్తుంది మనకు. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ 0-21 సెకండ్ నుండి ఇక్కడ బిట్ మార్క్స్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేస్తారంటే ఎగ్జాంపుల్గా 4 ఇమేజ్ చూపిస్తాను, ఆ విధంగా మొత్తం యాడ్ చేసుకోండి. మీరు 0-01 సెకండ్ వచ్చేసి ప్లస్ అని క్లిక్ చేయండి. మీడియా క్లిక్ ఇక్కడ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా లొకేషన్కి పోయి ఫోటోస్ తీసుకోండి. ఇక్కడ ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. మళ్ళీ ఇమేజ్ చిన్న వస్తాయి సార్ డిలీట్ పక్కన డాట్స్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఇమేజ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఏం చేస్తారంటే 4th ఐకాన్ ఉంది, కటాక్ క్లిక్ చేసుకోండి. ఎంటీ స్పేస్లో క్లిక్ చేసుకోండి. ఈ విధంగా సెకండ్ బిట్ మార్క్స్ ఉండండి. ప్లస్ అని క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి సెకండ్ ఇమేజ్ చేసుకోండి. ఇమేజ్ మళ్ళీ డిలీట్ పక్కన డాట్స్ క్లిక్ చేయండి. ఫిల్ కాంపోజ్ క్లిక్ చేసుకోండి. మరి రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. 4th ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ వచ్చిండి. ఎంటీ స్పేస్లో క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా థర్డ్ ఇమేజ్ చిన్న ఒకసారి డిలీట్ పక్కన డాట్స్ ఫిల్ కాంపోజ్ ఏరియా మరి రైట్ యారో ఈ ఐకాన్ కట్ ఐకాన్ మళ్ళీ ఎంటీ స్పేస్లో క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా 4th ఇమేజ్ మరి డిలీట్ పక్కన డాట్స్ ఫిల్ కాంపోజ్ ఏరియా రైట్ యారో కట్ ఐకాన్. చూడండి ఈ విధంగా చూడండి 4 ఇమేజెస్ యాడ్ చేస్తాం కదా. ఈ విధంగా మొత్తం బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేశానంటే మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ షేర్ చేశాను. ఈ ఇమేజెస్కి మనం ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఎలా ఇద్దామంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ పీరియడ్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. చూడండి షేక్ ఎఫెక్ట్ పీరియడ్ ఇలా ఉంటుంది మాకు. 2 ఇమేజ్ లేయర్స్ ఎఫెక్ట్తో అండ్ 2 CC లేయర్స్ ఉంటాయి. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. తర్వాత డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మాకు చూడండి 0-1 సెకండ్ నుండి చిన్న చిన్న ఇమేజెస్ ఉంటాయి ఫ్రెండ్. ఉండే మొత్తం ఆ చిన్న చిన్న ఇమేజ్కు పేస్ట్ చేసుకోండి. ఎలా పేస్ట్ చేస్తారంటే ఇమేజ్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చండి. మళ్ళీ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చండి. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా పోస్ట్ చేసారా ఫస్ట్ 3 ఇమేజ్. మళ్ళీ మధ్యలో ఒక ఇమేజ్ ఉంది వదిలిపెట్టండి. మన 3 చిన్న ఇమేజ్ ఉంటాయి. ఆ చిన్న ఇమేజ్కి ఎఫెక్ట్ వరకు పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది మీరు చూడండి ఇక్కడ మొత్తం ఎండ్ వరకు చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి. చిన్న చిన్న ఇమేజ్కి మొత్తానికి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పేస్ట్ చేసుకుంటున్న తర్వాత ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ పీరియడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తానంటే ఇదే విధంగా మనకు చూడండి ఇక చూడండి మనకు 2 CC లేయర్ ఉన్నాయి. ఫస్ట్ కాపీ చేసుకుందాం. అయిపోయిన హోల్డ్ పట్టుకోండి. 2 సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ 2 లేయర్స్ ఉందా క్లిక్ చేసుకోండి. బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారు బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చే బిట్ మార్క్ పీరియడ్ ఉంది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ CC లేయర్ కాపీ చేస్తారు కదా, పేస్ట్ చేసుకోండి. వేరే పేస్ట్ చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసేయండి. ఈ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ 2 లేయర్ క్లిక్ చేయండి. CC లేయర్ పేస్ట్ అవుతుంది మనకు ఇమేజ్ పేస్ట్ కాపీ చేసాం. సెకండ్ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. వేరే పేస్ట్ చేస్తారంటే చూడండి మీకు చిన్న ఇమేజ్ పెద్ద ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డాట్ ఇచ్చింది. పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక చిన్న మధ్యలో పెద్ద ఇమేజ్ వస్తుంది కదా, ఆ పెద్ద ఇమేజ్కి మాత్రమే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఎండ్ వరకు పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి ఎండ్ వరకు ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
చూడండి ఈ విధంగా ఎండ్ వరకు మొత్తం పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. అయిపోయింది. పేస్ట్ పోతే ఏం చేస్తానంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు మళ్ళీ మీరు సైడ్ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ బెక్ ఐకాన్ అంతా క్లిక్ చేసుకొని వీడియోస్ వేసుకోండి. మీకు హెచ్డి క్వాలిటీ హై హెచ్డి క్వాలిటీ కావాలంటే 120 పెట్టుకోండి. మీకు లో క్వాలిటీ కావాలంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కాల్ చేసుకోండి. మీకు వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంటుంది.